సో హలో గైస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ యాడ్. సో ఇవన్నీ అయితే మనం స్పేస్కి వెళ్ళే రిసోర్సెస్ అయితే చేసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ స్పేస్ సిరీస్. ఈ ఎపిసోడ్ లో అయితే మనము మూన్ మీదకి వెళ్ళడానికి రిసోర్సెస్ అన్ని అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. మేము ఆఫ్లైన్ లో కొంచెం రెడ్ స్టోన్ ఇంకా ఫుడ్ అలాంటివన్నీ కలెక్ట్ చేసాము. ఫ్యూయల్ కూడా అయితే దొరికింది. మేము ఇంకా అన్ని సెర్చ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బ్రో నువ్వు నేను కంప్రెసర్ చేసేస్తాను, నువ్వు కోల్డ్ జనరేటర్ చేసి బయట క్రాఫ్టింగ్ పెడదామా? ఇంట్లో కంజెస్టెడ్ గా ఉంటుంది. బయట పెట్టేస్తున్నాం, ఈజీ ఉంటుంది. క్రాఫ్టింగ్ టేబుల్ బయటకు తెచ్చేసాను, రెండు పెడతాం. ఐరన్ కావాలి కంప్రెసర్ కి. ఒక నిమిషం, కంప్రెసర్ పేజ్ నెంబర్ 20 లో ఉన్నాయి. ఫర్నాన్స్ ఇంట్లో ఒక ట్రీ గ్యాస్ ఇంట్లో చాలా ఉన్నాయి కాబట్టి 2 పిస్టన్స్ ఇది చేసుకోవాలి. మనకి రెడ్ స్టోన్ కావాలి, కాబుల్ స్టోన్ కావాలి. ఇంకా లేదా పిస్టన్ 2 రైట్. కంప్రెసర్ అయిపోయింది బ్రో. కోల్డ్ జనరేటర్ అయిపోయిందా? అయిపోయినట్టే. అయిపోయింది. ఇది తీసుకో, నీకు అడ్వాన్స్మెంట్ వస్తుంది. నేను తీసుకుంటా. సో ఫస్ట్ దీనికి అటాచ్ చేసి పెట్టు. అదే అదే అలా కోల్ పెట్టేసి నెక్స్ట్ నేను కోల్ తీసుకో. నాసా వర్క్ బెంచ్ కాదు, నాసా వర్క్ బెంచ్. ఓకే, నేను ఇది చేస్తున్నా. ఎలక్ట్రానిక్ ముందుగా మనకి ఐరన్ ప్లేట్స్ కావాలి. అదే ఎలక్ట్రానిక్ గ్లాస్ చేస్తాను. కోల్డ్ బ్లాక్స్ పెట్టేసాను. ఇది ఐరన్ పెట్టేసి ఐరన్ కూడా పెట్టేసి లావా బకెట్ ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అదేంటి 16 కోల్డ్ పెట్టా. దీంట్లోకి పవర్ వస్తుంది. లావా బకెట్ పెడితే వర్క్ అవుద్దా? ఓ షిట్, లావా బకెట్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, మెల్లమెల్ల అవుతుంది. ఒక్కొక్కటి నాకు 6 కావాలి. నేను చేసేస్తున్నా. నాసా ఇది ఎలక్ట్రానిక్ గ్లాస్ చేస్తావా? తీసుకో. లేకపోతే నేను ఆయిల్ కలెక్ట్ చేసుకున్నా రావణ. సరే, ఆయిల్ కలెక్ట్ చేసుకున్నా. నువ్వు కూడా చూపెడతా బ్రో. అవును కదా, సరే ఒక్క సెకండ్ ఇది ఒక్కటి చేసి వెళ్ళిపోతాం. కొన్ని ఐరన్ బకెట్స్ చేసుకుని కూడా చాలానే ఉన్నాయి అక్కడ. నా దగ్గర 3 ఉన్నాయి. సరిపోకపోవచ్చు. ఐరన్ ఉంది. ఓ చాలా ఐరన్ పెట్టేసి దేంట్లో మిస్టేక్. చాలా 34 పెట్టాను నేను. ఇక వెళ్దాం కదా. అంత అవసరం లేదు, ఒక 10 చాలు. తీసేసాలే నేను. మనకి మళ్ళీ స్పేస్ షిప్ కి, ఆక్సిజన్ సిలిండర్స్ కి, ఇవన్నిటికి కావాలి, చాలానే కావాలి. వాటికి స్టీల్ కదా కావాల్సి. అవును, స్టీల్ 10 అయితే వచ్చేసింది. 6 బకెట్స్ ఉన్నాయి నా దగ్గర. నా దగ్గర కూడా 6 బకెట్స్ ఉన్నాయి. వెళ్దామా? లెట్స్ గో గైస్. ఆల్రెడీ మేమైతే మార్క్ చేసి పెట్టుకొని ఉన్నాము. ఆయిల్ అనేది టెలిపోర్ట్ అయిపోయింది. వాట్ ఆయిల్ ఇవ్వండి గైస్. ఆయిల్ 2 3 4 5 6. ఇంకా వెళ్ళిపోదాం. బకెట్లు నిండిపోయి వాటర్ తో నిండి అయిపోయింది. మనకు 6 అయితే వచ్చాయని అంటే 6 వచ్చాయంటే మనం మూన్ మీదకి పోయి రావచ్చు. ఇదేంటి వాటర్ చేతుల నుంచి వాటర్? అదే కొన్ని అయితే వాటర్ బకెట్స్ వచ్చాయి. కావాలంటే మళ్ళీ వద్దాంలే, నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఓకే,
రెండు బకెట్స్ కావాలి. విలేజ్ కి టెలిపోర్ట్ అయిపోదాం. అంటే ఇలా గ్రౌండ్ మీద అవుతుందా? ఆగింది ఆగింది ఆగింది. ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇంకొకటి కావాలి. రైట్ 2 బకెట్స్ వచ్చేసినాయి. నేను ఫ్యూల్ రీఫర్మ్ చేసిస్తున్నా. దాని స్టీల్ ప్లేట్ కావాలి. ఎలక్ట్రానిక్ గ్లాస్ ఫర్నెస్ కావాలి. ఫుడ్ స్టీల్ ప్లేట్. ఓకే స్టీల్ నేను తయారు చేస్తాను. స్టీల్ ఓకే. ఎలక్ట్రానిక్ గ్లాస్ ఫర్నెస్ ఎలక్ట్రానిక్ గ్లాస్ ఫర్నెస్ ఆల్రెడీ చేసేసాను. దీంట్ లోపల కోల్ పెట్టాలి. కోల్ బ్లాక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర? ఉన్నాయి ఉన్నాయి పెట్టా. 9 కోల్ పెట్టా. అవుతుంది. అవును ఇప్పుడు దీన్ని ఎట్లా పెడితే రెండు రెండు వస్తాయా? అట్లా అంటే బాగుంటుంది. 3 వచ్చి నెక్స్ట్ నాసా వర్క్ బెంచ్ చేసేస్తా. స్టీల్ బ్లాక్ ఇంకా రెడ్ స్టోన్ టార్చ్ ఐరన్ రాడ్స్ ఇది అయ్యేదాకా ఐరన్ రాడ్స్ రెడ్ టార్చెస్ చేసేస్తా. ఎన్ని రెస్టారెంట్ టార్చెస్? 2 కావాలి. నువ్వు ఇది చేసి ఫ్యూయల్ రిఫైనర్ చేసేస్తా. ఫ్యూయల్ రిఫైనర్ కి స్టీల్ ప్లేట్ కావాలి. స్టీల్ ప్లేట్స్ ఇదేది కంప్రెసర్ నేను తీసేసిన. పక్క దానికి ఎనర్జీ పోతుంది, దీనికి ఎనర్జీ వస్తుంది. వస్తే రాని ఇప్పటికైనా కావాలి. స్టీల్ కొంచెం దీంట్లో పెట్టా. కోల్ ఇంకా మిగతా బ్లాక్స్ అనేది చేసేసాను. స్టీల్ చాలా కావాలి మనకి. బ్లాక్స్ పెట్టాయి బ్రో. అలా అదేంది బ్లాక్స్ పెట్టచ్చా? కోల్ జనరేటర్ పెట్టచ్చు. సరేలే చేసేసా పెట్టేసా కూడా. స్టీల్ కావాలి 1 9 10 11 12 9 స్టీల్ కావాలి. కోల్ దొరుకుతుంది. కొద్దిగా కోల్ తీసుకొస్తాను. నైట్ అవుతుంది. ఒక్క నిమిషం. కొద్దిగా కోల్ అయితే తెచ్చేసుకుంటే అయిపోద్ది. 8 వచ్చాయి అంతే. స్టడీ చేసేవచ్చు. కోల్ సరే రెడీ. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ దానికి నాసా వర్క్ బెంచ్ కా? హలో క్రాఫ్టింగ్ టేబుల్ చేయరు బ్రో. చేసేసా. మా దగ్గర ఆల్రెడీ ఉంది. చేయలేదులే. చేసే లోపల రెడీ వచ్చేసింది. నాసా తీసుకో. ఓకే నాసా వర్క్ బెంచ్ పడుకున్నావా? ఇది రేపు పొద్దున పెడదాం బయట. చార్ట్ కింద అడ్వాన్స్మెంట్ వచ్చేస్తాయి. అవును మన ఇద్దరి కార్బన్ ఫుడ్ వర్క్ బెంచ్ ఎక్కడ పెడదాం? నాసా వర్క్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ ప్రస్తుతానికి జస్ట్ అంటే నెక్స్ట్ స్టెప్స్ మళ్ళీ చూసుకుందాం. ఒక సపరేట్ ఏరియా బిల్డ్ చేద్దాం వీడన్ని పెట్టడానికి ఆఫ్లైన్. ఇప్పటికైతే సరే అయితే నువ్వు చేసేసి ఫ్యూయల్ రిఫైనర్ చేసేస్తా. ఇక ఫ్యూయల్ రిఫైనర్ ఏది? స్టీల్ ఏది? స్టీల్ నేను తీసేసుకున్నా. ఇంకో ఫర్నెస్ తీసే. ఎనర్జీ కావాలి. దీనికి ఎనర్జీ రావట్లా. ఇంకేం మిస్ అవుతున్నాయి? 2 బకెట్స్ కావాలి. స్టీల్ పైప్స్ చేస్తా కొంచెం ఎనర్జీ పాస్ అవుతాయి. స్టీల్ కేబుల్ మనకంతా తొందరగా ఇప్పుడు ఏం అవసరం లేదు. అంటే ఒకదాని దీనికి వాయిస్ వినబడట్లేదు బ్రో. బ్రేక్ అవుతుంది మధ్యలో. ఒకటే ఇస్తుంది పవర్. దీనికి ఎట్లా కాపర్ కూడా ఉంది. తీసేసి కేబుల్ పెట్టేసి దీన్ని అయితే కనెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు దీనికి కూడా వస్తా. ఇప్పుడు కూడా రావట్లా. దీన్ని కూడా తీసుకుంటా. రైట్ ఫ్యూల్ అయితే పెట్టేస్తున్నా నేను. ఎనర్జీ చాలా తక్కువ వస్తుంది. ఇది తీసేయి. ఇది కొంచెం దూరం పెట్ట.
స్టీల్ పైప్స్ చేసిన స్టీల్ చేశా. కేబుల్ ఏదో ఒకటి పైపు కేబుల్ ఎందుకు తీసినావు తీసి పెట్టుకున్నా. 3 buckets ఆఫ్ ఆయిల్ వేస్ట్ అయింది ఇప్పుడు. ఇదిగో నాకు వచ్చింది వచ్చింది. దీంట్లో కోల్ పెట్టాలి. కోల్ 3K ఫుల్ ఉంది. దీనికి మనకి ఇప్పుడు పవర్ కావాలి. ఎందుకు జనరేట్ అయితే ఇది కింద పెట్టాలా? ఇది ఎందుకు అవట్లా? ఓకే మర్చిపోయా కేబుల్ పెట్టు ఒకసారి. కేబుల్ పెట్టు. అది బ్లాస్టింగ్ లో ఉన్నట్టు. మోడ్ ఇక్కడ మార్చాలి. అల్లాయింగ్ లోకి మార్చాలి. ఇది వస్తే ఫాస్ట్ గా నేను ఆక్సిజన్ రిఫ్లెక్ట్ చేస్తే దాని తర్వాత ఇద్దరం సోలార్ ప్యానెల్స్ చేద్దామా? నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో సోలార్ ఈ కోల్ అంటే ఇంకా చాలా కష్టం అయిపోద్ది ఇంత కోల్ తేవాలంటే. అంతే. అది సోలార్ ప్యానెల్ ఉంటే బెస్ట్. నువ్వు ఆ ఫ్యూయల్ కలెక్ట్ చేసి ఒక చెస్ట్ ఇక్కడే తయారు చేసి బయట పెట్టు. ఫ్యూయల్ లోపలికి తీసుకెళ్ళదు. అయితే చెస్ట్ ఆక్సిజన్ పౌడర్ కి మనకి గ్యాస్ ట్యాంక్స్ కావాలంట. గ్యాస్ ట్యాంక్స్ ఐరన్ ప్లేట్స్ కి కంప్రెసర్ లో ఐరన్ పెట్టాలి. ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. నాసా వర్క్ రెడ్ స్టోన్ ఉందా? రెడ్ స్టోన్ ఉంది. 7 కావాలి. బ్లాక్ తయారు చేయాలి. రెడ్ స్టోన్ ఫ్యాన్ కావాలి. ఏదో నేను ఎంత వాడేసి మళ్ళీ ఫ్యూల్ ని పెడుతుంది. ఇది తయారు చేసి ఇప్పుడు ఫ్యాన్ తయారు చేయాలి. ఫ్యాన్ కి 1 2 3 మీ దగ్గర ఉన్న ఆయిల్ ఇచ్చేవాళ్ళు. రెండే బకెట్లు వచ్చాయి. 3 buckets ఇంకా నార్మల్ బకెట్స్. ఇదిగో నార్మల్ బకెట్స్. నేను ఎక్కువ కలెక్ట్ చేయలే. నాకు కలెక్ట్ అవ్వాలి. అదేదో గ్లిచ్ వల్ల. రెడ్ స్టోన్ వచ్చేసి ఇంకేం కావాలి? లైట్నింగ్ రాడ్ ఎట్లా మనం పోవడానికి అయితే ఉంది. పోవడానికి మొత్తం 12 బకెట్స్ కావాలి కదా. కావాలి. ప్రస్తుతానికి ఇప్పుడు చేసుకుందాం. కావాలంటే మనకు ఆఫ్లైన్ లో చేసుకుందాం. నేను పోయి కొద్దిగా ఆయిల్ తీసుకొని వచ్చేస్తా. ఇది ఎందుకు చేయట్లా? సైడ్ కాన్ఫిగ్ రెడ్ స్టోన్ ప్లేట్లు కావట్లేదు ఏంటి? ఓకే ఇది ఎనర్జీ లేదు. కంప్రెసర్ లో ఎనర్జీ రావట్లా. ఎనర్జీ దీనికి రావట్లా. మొత్తం ఫ్యూయల్ రిఫైనర్ తీసేసుకోండి. ఈ పైప్ బ్రేక్ చేసేస్తా. ఫ్యూయల్ రిఫైనర్ తీసుకోండి. ఇప్పుడు ఈ పైప్ కూడా రావాలి. 300 బకెట్స్ అయితే వచ్చేసింది. హోమ్ ఫ్యూల్ రిఫైనరీ కమింగ్. ఫుల్ ఉంది. ఇది లేదు. వచ్చేసాయి. ఇంకా మనం ఆక్సిజన్ రోలర్ అయితే చేసేయచ్చు. ఫ్యూల్ బకెట్ పెడుతున్నాం. బకెట్స్ ఒక 2 బకెట్స్ ఇక ఎక్స్ట్రా ఉన్నాయా? క్రాఫ్ట్ చేయనా? చేసేస్తాలే. మనకి ఎప్పటికైనా కావాలి. బకెట్ చాలు. ఆక్సిజన్ రోలర్ ఇందాక అడిగింది ఇప్పుడు అడగట్లేదు. అరే ఇది చేసావా నువ్వు? ఫ్యూయల్ రిఫైనర్ కాదు. ఫ్యూల్ రిఫైనర్ చేసాను. ఓకే ఆక్సిజన్ లోటర్ కూడా వచ్చేసి 1 2 3 9 అంటే ఇంకా 3 బకెట్స్ కావాలి నాకు. మనం దీంట్లో వాటర్ పెడితే కదా ఆక్సిజన్ వచ్చేది. వాటర్ పెట్టాలి. అవును వాటర్ బకెట్ చాలా అవసరం అవుతుంది. ఐరన్ ఉందా? ఇక్కడ ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ చేసేద్దాం. ఫ్యూల్ పడవేయచ్చా? ఒక బకెట్ ఉంది వాటర్. ఇంకో బకెట్ ఉందా?
ఓ ఫ్యూల్ ఏమైంది ఫ్యూల్ ఇంక రాదా ఫ్యూల్ ఎందుకు రాదు? వచ్చేసింది. ఫ్యూల్ తోటి వద్దు, ఫ్యూల్ బకెట్ లోనే ఉంచు. వాటర్ ఉందా? వాటర్ ఒక లేదు. బకెట్ వాటర్ నేను తెస్తాలే, ఇక్కడ విలేజ్ ఫ్యూల్ నాకు ఇంకా 3 బకెట్స్ కావాలి ఎక్స్ట్రా. బకెట్స్ కావాలి. బకెట్స్ కావాలంటే క్రాఫ్ట్స్ కానీ అలా నానబెట్టి పోయికు. 3 ఇదిగో బకెట్స్ 2 బకెట్స్ ఉంది. ఇంకా ఒకటి 2 బకెట్స్ ఉంది, ఒక ఐరన్ ఉంది. లోపల ఐరన్ ఉంది. లోపల ఐరన్ లేదు, మొత్తం తెచ్చేసినట్టే ఉంది. అయిపోయిందా? ఇదిగో నా దగ్గర ఒక బకెట్ ఉంది, వాటర్ బకెట్ కొంచెం తీసేసుకో. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ బకెట్స్ కావాలంటే కష్టం. మనం ఆఫ్లైన్ లో ఐరన్ మ్యాన్ చేసుకో. 8 ఐరన్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం సూట్స్ చేసుకోవాలి అంతే. స్టీల్ ఇంకా ఊలు. లేకపోతే రాకెట్ చేసేయనా? రాకెట్స్, లాంచ్ ప్యాడ్స్. నువ్వు ఒక రాకెట్ చేయి, నేను ఒక రాకెట్ చేస్తా. నువ్వు ఒక లాంచ్ ప్యాడ్ చేయి, నేను ఒక లాంచ్ ప్యాడ్ చేస్తా. ఎవరు వీడియో చూసే వాళ్ళు పోతారు. ఇప్పుడు అబ్బా ఐరన్ గోళం పవర్ వస్తుంది, తగ్గుతుంది. ఫ్యూల్ బకెట్ నేను దీనికి లాగా నేను బ్లాస్ట్ వన్ సెలెక్ట్ బ్లాస్ట్. డైరెక్ట్ ఫ్యూల్ వచ్చింది. అవును, ఫ్యూల్ వస్తుంది. కాదు కాదు, నేను డైరెక్ట్ పోయి కలెక్ట్ చేసుకుంటాడా డైరెక్ట్ ఫ్యూల్ చూపెట్టింది. అదేంటది? డైరెక్ట్ కలెక్ట్ చేసుకున్న డైరెక్ట్ ఫ్యూల్ దొరికింది నాకు. డైరెక్ట్ కలెక్ట్ చేసుకోవడం. అదేంటి ఫ్యూల్ బ్లూ కలర్ లో ఉంది, బకెట్ లో ఉన్నప్పుడు రెడ్ ఉంది, ప్లేస్ చేస్తే బ్లూగా ఉంది. ఏమో మనం ఏమంటాం, ఇది మైండ్ క్రాఫ్ట్. దీనికి ఎనర్జీ ఎందుకు స్టీల్ ఉందా? స్టీల్ ఇంగట్స్ లేదు, అదే తయారవుతా ఉంది. ఇక్కడ కోల్ అయిపోయింది అబ్బా. కోల్ తెచ్చింది. బ్లాక్స్ అన్నీ అయిపోయాయి. 11 కోల్ ఉంది, తీసుకో. ఇంకొద్దిగా కోల్ చేస్తాను. ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే గాయ్స్, ఇంకా స్టీల్ అంతా వచ్చేసి ఇంకా మేము సూట్ రెడీ చేసుకునే స్టేజ్ కి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం.
సో ఓకే, మనం ఇప్పుడు స్పేస్ సూట్ ని అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. నాది నేను క్రాఫ్ట్ చేస్తా, నేను క్రాఫ్ట్ చేసుకో. ఓకే, రెండైతే ఇవి కావాలి. ఒకటి 2 గ్యాస్ ట్యాంకులు, ఒక గ్యాస్ సిలిండర్, ఇంకేం కావాలి? ఇంకేం ఐరన్ రాడ్స్ ఎక్కువ చేసాం బై మిస్టేక్. స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి. మా స్పేస్ సూట్ ఏమి చూపెడతలే, లేదు. ఆక్సిజన్ గేర్ కి అయ్యో ఏడా పెట్టేసిన ఆక్సిజన్ గేర్ ఏడా పెట్టేసిన ఇప్పుడు లేదని చెప్పండి. అయిపోయింది. మనకైతే చెస్ట్ ప్లేట్ వచ్చేసింది, ఇది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి కావాల్సింది ఇది ప్యాంట్స్ కావాలి. ప్యాంట్స్ వచ్చేసాయి, ఇంకా షూస్ కూడా వచ్చేసి. అంతే గైస్, స్పేస్ సూట్ రెడీ. ఇక స్పేస్ సూట్ అయితే అయిపోయింది. ఒక్కసారి వేసుకొని చూపెట్టాలి. అది అప్పుడే వేసేసి. సో అవుట్రో చెప్పేసుకోండి స్పేస్ సూట్. ఓకే, సో గైస్ మేమైతే ఇంకా ఆఫ్లైన్ లో కొంచెం ఐరన్ కలర్, ఒక సెకండ్ ఇది తీసేస్తా. ఆఫ్లైన్ లో కొంచెం ఐరన్ కలర్ చేస్తాము. ఇంకా దాని తర్వాత లాంచ్ ప్యాడ్స్, ఇంకా రాకెట్ కి కావాల్సిన మెటీరియల్స్ అయితే తెచ్చుకుంటాము. క్రాఫ్టింగ్ మాత్రం ఎపిసోడ్ లోనే చేస్తాము. ఇంకా కొంచెం డైమండ్ టూల్స్ కి అయితే అప్గ్రేడ్ అయిపోతాం. ఇంకా అదంతా ఎపిసోడ్ లో చూపిము, ఎందుకంటే మూన్ పైకి వెళ్ళాక ఎవరు పడితే వాళ్ళు కొడతానే ఉంటారు, అందుకని చేస్తాము. ఇంకా ఒక మంచి ఏరియా అయితే క్లియర్ చేసి పెట్టుకుంటాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా మిమ్మల్ని వచ్చే ఎపిసోడ్ తో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కూడా కొట్టండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరలో ఉన్నాం. సో తొందరగా 1000 అయితే చేసేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఎండ్.